ఆ కొంతమంది బలవంతంగా, కొంతమంది ఎన్నో తెలుసుకుందామని, కొంతమంది ఆ ఇండస్ట్రీ గురించి తెలిసి మళ్ళీ ఒకసారి క్లారిటీ తీసుకోవడం కోసం జాయిన్ అయినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను హార్టీ వెల్కమ్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే మనకి ఎక్కడ కూడా డైరెక్ట్ గా డబ్బులు దొరకవు. డైరెక్ట్ గా మనకు కావాల్సింది ఎక్కడ దొరకదు. అవకాశం మాత్రం దొరుకుతుంది. అవకాశాన్ని పట్టుకొని మనం పనిచేసి మనకు కావాల్సింది సాధించుకోవాలి. ఇలాంటి అవకాశాలు ఇట్లాంటి జూమ్ మీటింగ్ రూపంలో, ఇట్లాంటి మీటింగ్స్ రూపంలో, ఫ్రెండ్స్ చెప్పినటువంటి రూపంలో వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి జాయిన్ అయినందుకు నేను మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. అండ్ లీడర్స్, వన్స్ అగైన్ మీ అందరికి గుడ్ మార్నింగ్. సో వెస్టేజ్ లో 24/7 గుడ్ మార్నింగ్ చెప్తారు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. నేనేం మర్చిపోలేదు, గుడ్ మార్నింగ్ అనే చెప్తున్నా. కొత్త వాళ్ళ కోసం నా పేరు సైదులు. నేను వెస్టేజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి ఆ జర్నీ మొదలు పెట్టి ఇది 35వ నెల ఫుల్ టైం. సో పార్ట్ టైం గా నేను వెస్టేజ్ లో ఐడి తీసుకున్నది 2020 జూన్ లో నేను ఐడి తీసుకున్నటువంటి టైము. 2021 ఆగస్టు 1 నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా ఈ వెస్టేజ్ ను. మన్సూర్ ఒకసారి యూట్యూబ్ లైవ్ వస్తుందా లేదా కనుక్కో, చెక్ చేయి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, జస్ట్ నాకు ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పెట్టు, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టు ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. మళ్ళీ మధ్యలో ఇబ్బంది అయితే కష్టం. సో ఫ్రెండ్స్, నేను నా రిక్వెస్ట్ ఏంటిదంటే, చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక పాయింట్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఒక బిజినెస్ మీద క్లారిటీ లేదు అనేది నేను వాదించేటటువంటి మాట. చాలా మంది యాక్సెప్ట్ చేయరు. నీకు ఒక్కడికే తెలుసా, మాకు అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇవన్నీ అని చెప్తా ఉంటారు. కానీ ద ఎగ్జాక్ట్ పాయింట్, ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ దిస్ బిజినెస్, అసలు బేసిక్ లైన్ ఏంటి ఈ బిజినెస్ అనేది నేను చాలా మంది దగ్గర అడిగి చూశాను. నేను ముందే అడిగాను, సార్ మీకు ఈ బిజినెస్ తెలుసా అంటే, తెలుసండి, నాకు ఆల్రెడీ వెస్టేజ్ తెలుసు అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన బిజినెస్ అంటే ఏంటంటే, ప్రొడక్ట్ కొనుక్కోవాలి సార్, చాలా మందికి మనం అమ్మాలి ప్రొడక్ట్, అమ్మి వాళ్ళని కూడా జాయిన్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది. అవి అంతవరకు తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళందరి కోసం నా వైపు నుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ లైన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ ఏంటిది, ఎలా ఈ బిజినెస్ లో డబ్బు వస్తుంది, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫండమెంటల్ రూల్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ఒకసారి చూడండి. అర్థం చేసుకున్న తర్వాత నా వైపు నుంచి నేను వాదించేటటువంటి మాట ఏంటిది, దాదాపు ఇప్పటి వరకు 3.5 లక్షల మందితో నేను మాట్లాడాను. 3.5 lakhs పీపుల్ తో డైరెక్ట్ గా, నాట్ ఇన్ ద జూమ్, నాట్ ఇన్ ద యూట్యూబ్, నాట్ ఇన్ సోషల్ మీడియాని పక్కకు పెడితే, డైరెక్ట్ గానే 3 సంవత్సరాల నుంచి లెక్క పెట్టుకున్న 3.5 లక్షల మందితో నేను రోజు మాట్లాడాను. ఏ ఒక్కరిని కూడా మీరు వెస్టేజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వండి అని అడగల. నేను మిమ్మల్ని కూడా అడిగాను. ఎందుకు అనంటే, ఈ బిజినెస్ ఏందో తెలియక చాలా మంది రావట్లేదు, డబ్బు అవసరం లేక కాదు. కాబట్టి మీరు జస్ట్ దీని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అది నా రిక్వెస్ట్. ఇక చాలా మంది కింద నెగిటివ్ కామెంట్లు ఎన్ని పెడతానే ఉంటారు, బ్యాచ్ అంతా వేరే ఉంటది. సో ఒకవేళ మీరు ఏమైనా డౌట్ అడగదలుచుకుంటే మీ మొబైల్ నెంబర్ అక్కడ మెన్షన్ చేసి డౌట్ అడగండి. నెగిటివ్ కామెంట్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. నేను ఎక్కడ కూడా ఎవరిని ఏమి కన్సిడర్ చేసుకొని ఈ బ్యాచ్ అంతా వెనకేసుకొని పోయేంత ఓటుకి నా దగ్గర లేదు. నేను మంచి వాళ్ళని తీసుకుపోవడానికి టైం లేదు మనకు. ఈ ఈ తాళ్ళంతా నేను తీసుకుపోలేను. సో అది నేను ముందే చెప్తున్నా, మీరు ఏ కామెంట్ పెట్టుకున్నది మీ ఇష్టం, బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ జస్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో వన్స్ అగైన్ మీ అందరికి హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీస్ మీటింగ్. ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. సార్ నా పేరు సైదులు, మీకు ఇంత ముందు చెప్పాను. వెస్టేజ్ లోకి రాకముందు ఫార్మా కంపెనీలో ఒక 2010 నుంచి 2020 వరకు సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్, సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్, ఇది నా డ్యూటీ. నేను వెస్టేజ్ రాకముందు చేసినటువంటి డ్యూటీ. లాక్డౌన్ వచ్చినప్పుడు నా శాలరీ, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు నా శాలరీ 50,000 ఉండే, 50,000. లాక్డౌన్ వచ్చినమంటే 15,000 అయింది. ఆ టైంలో అప్పటి వరకు నాకు చాలా మంది ఏమన్నా చెయ్యి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్ అని చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి నేను, అదే టైంలో నా అంతా నేనే రియలైజ్ ఏంటంటే, ఖచ్చితంగా రెండో ఇన్కమ్ సోర్స్ ఉండాలి, లేకపోతే మనం ప్రాబ్లమ్స్ పడతాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నా. 15,000 శాలరీ వచ్చినప్పుడు 50,000 శాలరీ వస్తుంది, లైఫ్ ఎట్లా గడుస్తుందని నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ టైంలో నా ఫ్రెండ్, పంచాయతీ సెక్రటరీ బాలం శ్రీనివాస్ సారు, నా డిగ్రీ క్లాస్మేట్ తను.
అప్పటి తను పంచాయతీ సెక్రటరీగా గవర్నమెంట్ జాబ్ లో ఉండి నాకు వెస్టేజ్ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, వెస్టేజ్ లో జాయిన్ అవ్వద్దు, ఈ బిజినెస్ లో నువ్వు ప్రొడక్ట్ తీసుకోవద్దు, ఈ బిజినెస్ టేకప్ చేయొద్దు, కానీ ఒక మీటింగ్ రా, ముందు ఈ బిజినెస్ ఏందో తెలుసుకో. ఒకవేళ ఇది బాగుంది అని నీకు అనిపిస్తే ఇద్దరం కలిసి ఈ బిజినెస్ చేద్దాం, లేదు అనంటే ఇద్దరం కలిసి మానేద్దాం. కేవలం తెలుసుకోవడం కోసం మీటింగ్ రమ్మంటే నేనేమనుకున్నా అంటే, చాలా చెప్తారులే ఇట్లాంటివి మనం ఎన్ని చూడలేదు, చాలా వచ్చినాయి ఇట్లాంటి మాటలు చెప్తారు, తీసుకెళ్లి ఆడ కూర్చోబెట్టి ఎంతో కొంత గట్టి చేసి ఇట్లా టోపీలు పెట్టేటివే. ఇంకోటి ఏంటంటే, నా ఎమ్మడి ఇంతగానం పడుతుందంటే, ఇన్నిసార్లు నాకు ఫోన్లు చేసి రమ్మంటున్నాడంటే, నేను జాయిన్ అయితే తనకి ఏమొస్తుందో, ఎన్ని డబ్బులు వస్తాయో నేను పోతే అనేటటువంటి ఒక నెగిటివ్ థింకింగ్ తోటి ఒక 4 months వరకు నేను మీటింగ్కి వెళ్ళలేదు. నన్ను అడిగిందల్లా ఒక మీటింగ్ రమ్మని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది మీటింగ్ రమ్మని అడుగుతారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది మీటింగ్ రారంటే 1,00,000 కారణాలు చెప్తారు. నేను స్టేటస్ చూస్తే ఎట్లుంటారంటే, వాళ్ళు ఒకరోజు దావత్లో ఉంటారు, ఒకరోజు బర్త్డేలో ఉంటారు, ఒకరోజు ట్రావెలింగ్ లో ఉంటారు, ఒకరోజు ఉత్తగా ఫ్రీగా ఇంటికాడ కూర్చొని జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ స్టేటస్ పెట్టారు. నేను ఒక్క మీటింగ్ అడిగేసరికి మీటింగ్ రండి అని అడిగితే వాళ్ళకు ఎన్ని నోటికి వస్తాయని అబద్ధాలతో నాకు రీజన్ చెప్తారు. నాకు వాళ్ళని చూసినప్పుడు నేనే గుర్తొస్తా, అరే నేను కూడా ఇట్లే చెప్పిన కారణాలు. ఈ కారణాలు ఎందుకు చెప్తావు అంటే, తల మీద శనిగ్రహాలు కూర్చొని ఒక అవకాశం భగవంతుడు ఫ్రెండ్ ద్వారా పంపించినప్పుడు దాన్ని తెలుసుకునేటటువంటి ఛాన్స్ ఉన్నా కూడా, బాగుపడేటటువంటి దారి భగవంతుడు చూపెట్టినా కూడా, ఆ గ్రహాలను ఎత్తి మీద కూర్చోవడం వల్ల దాని వైపు పోనీకి రాదు. నేను అట్లా ఒక 4 months అయిపోయిన తర్వాత ఒక్క మీటింగ్ కి నేను బలవంతంగా ఎందుకు పోయినా అంటే, సీన్ సార్ నాకు జాబ్ వదిలేస్తున్నా అని చెప్పిండు. నేను ఉద్యోగాన్ని వదిలేస్తున్నా వెస్టీజ్ కోసం అన్నాడు. నాకు కొంచెం ఎందుకు స్పార్క్ మైండ్ లో ఏమనిపించిందంటే, ఇంత కష్టపడి కొట్టినటువంటి గవర్నమెంట్ జాబ్ వదిలేయడానికి కారణం ఏమై ఉంటుంది, ఇందులో ఏదో ఉంది, ముందు మనం వెళ్ళి మీటింగ్ తెలుసుకుందాం. ఒకవేళ మోసం ఉంటే వీడిని కూడా మానేపిద్దాం. చెప్పలేము, ఏమన్నా జెన్యున్ ఇట్లా ఉండొచ్చు, ఇంతగానో వీడు బతిలాడుతుండంటే ఒకసారి మీటింగ్కి వెళ్ళి అలా ఏమన్నా జెన్యునిటీ ఉంటే నేను కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక చిన్న ఆలోచన తోటి వెళ్ళి నేను మీటింగ్ లో కూర్చుంటే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిది, ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, ఇందులో మోసపోయేటటువంటి ఛాన్స్ ఉందా, ఊర్లో జనాలు మాట్లాడుకునేటటువంటి స్థాయి డైరెక్ట్ సెల్లింగ్ గా, లేకపోతే ప్రపంచ దేశాల్లో ఒక మంచి ఆ ఆ ఏమంటారు ఒక మంచి రిసీవింగ్ ఉందా దీనికి, ఇవన్నీ ఒక 15 నిమిషాల క్లాస్ లో నాకు అర్థమైంది సార్. నేను పీపీటీలు ప్రజెంటేషన్లు ఇక్కడ కూడా నేను పెట్టలేదు. ఇప్పుడు మీకు ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇవన్నీ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, పీపీటీలు నేను తయారు చేయొచ్చు, ప్రజెంటేషన్ నేను తయారు చేయొచ్చు, కానీ ఒక్కసారి ఒరిజినల్ కాన్సెప్ట్ నేను ఓరల్ గా చెప్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళడానికి జనాలకు ఒక్కలేదు. ఏం చేస్తారంటే, మా వాళ్ళు కూడా మా తరపు నుంచి కూడా కొంచెం మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ అంటే, వెస్టీజ్ లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదించిన వాళ్ళు బిజినెస్ ఎట్లా ప్రమోట్ చేస్తారంటే, సార్ నాకు కార్ వచ్చింది మీరు కూడా రండి, అలాంటి బిజినెస్ చేస్తే సబ్బులు అమ్మితే కథం నాకు డబ్బు వచ్చింది, ఒక సబ్బు పేస్ట్ అమ్మటం వల్ల నేను ఇల్లు కట్టినా అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో జస్ట్ బిజినెస్ ను కొంచెం లైటర్ వేలో ప్రమోట్ చేయడం కోసం ఆ పదాన్ని వాడుతుర్రా అని అంటే, అది జనాల్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే, సబ్బు అమ్మితే డబ్బు వస్తుందా, ఇది ఖచ్చితంగా ఫేకే అని ఫిక్స్ అయిపోయింది. వీళ్ళు చెప్పేటప్పుడు సబ్బు అమ్మటం వల్ల డబ్బు రాలేదు, ఇది ఒక కాన్సెప్ట్, ఒక పవర్ఫుల్ నెట్వర్క్ తయారు చేయడం వల్ల వచ్చిందని చెప్పి కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అనేది మా తరపు నుంచి కూడా, మీన్స్ మా వెస్టేజ్ వాళ్ళ తరపు నుంచి కూడా ఉన్నటువంటి మిస్టేకే. అది నేను 100% యాక్సెప్ట్ చేస్తా. జనాల దగ్గర నుంచి ఉన్న మిస్టేక్ ఇంకోటి ఉంది. అదేంటిదంటే, అన్న నేను ఇట్లా ఇన్ని చూసినా నేను 10,000 గట్టి మోసపోయినా, 20,000 గట్టి మోసపోయినా, 1,00,000 గట్టి మోసపోయినా, ఇట్లాంటి చాలా వచ్చినాయి అన్న, నేను చాలా చూసినా విసిగి వేసారిపోయిన వీటితో అని చెప్పి కనీసం ఇది ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. సరే మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. యూట్యూబ్ లో లైవ్ చూసే వాళ్ళు, ఈ జూమ్ మీటింగ్ వినేవాళ్ళు, ఏదన్నా ఒక ఇండస్ట్రీ చూపెట్టండి నాకు భూమి మీద, అస్సలు దాంట్లో ఫేక్ అనేది జరగదు సార్, మోసం లేనటువంటి ఇండస్ట్రీ ఒకటి చూపెట్టండి నాకు. ఇండస్ట్రీ నేను అడుగుతున్నా, కంపెనీ గురించి కాదు. ఒక డాక్టర్ కరోనా టైం కనుక మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా పేషెంట్లను చూడడానికి రానటువంటి సమయంలో తనంతట తాను పేషెంట్ల దగ్గరికి వెళ్ళి పేషెంట్ను పట్టుకొని ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని వందల లక్షల మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడినటువంటి డాక్టర్లు ఉన్నారు, దేవునసం డాక్టర్. అదే కరోనా టైంలో శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. అంటే
ఎంత పవిత్రమైనటువంటి వృత్తి ఇది వైద్య వృత్తి. అంత పవిత్రమైన వైద్య వృత్తిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పోలీసులు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో లంచాలు తీసుకునే పోలీసులు లేరా? జెన్యూన్ గా రియల్ ఎస్టేట్ లేదా? రియల్ ఎస్టేట్ లో మోసాలు లేవా? స్కూల్లో పాఠాలు చెప్పింది కాకుండా పిల్లల్ని ఇంటికి పిలిపించి ఇంటికాడ కూర్చోబెట్టి తన టైం కాదని తన పర్సనల్ పనులు పక్కకు పెట్టి పిల్లలకు పర్సనల్ గా పాఠాలు చెప్పి పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా ర్యాంకర్లను తయారు చేసినటువంటి దేవునస్ వంటి టీచర్లు లేరా? ఆడపిల్లల మీద చేసిన టీచర్ లేరా? అంత పవిత్రమైన వృత్తిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది సార్. రియల్ ఎస్టేట్ లో మంచి ఉంది, చెడు ఉంది. సినిమా ఫీల్డ్ లో మంచి ఉంది, చెడు ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ ఇండస్ట్రీ మంచి ఉంటది, ఖచ్చితంగా ఎంతో కొంత చెడు ఉంటది. ఒక డాక్టర్ మోసం చేసిండని వైద్య వృత్తినే ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్లను ఎప్పుడైనా తక్కువ చేసినావా? దేవుళ్ళకు మొక్కనోడు కూడా డాక్టర్ 2 చేతులు దండం పెడతాడు. అంత పవిత్రమైనటువంటి వృత్తి. అయితే ఈ అన్ని ఇండస్ట్రీలలో మంచిని మాత్రమే చూసిన మనము ఒక డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చేసరికి ఒక 10-15 కంపెనీలు ఎక్కడో మోసం చేసిన కంపెనీలు మనం చూసి ఒకటిట్లలో 2 మనం పైసలు కట్టి అసలు ఆ కాన్సెప్ట్ ఏందో తెలుసుకోకుండా నేను జాయిన్ అయ్యి డబ్బు కట్టి ఇంకో ఇద్దరిని కట్టిస్తే నాకు డబ్బు వస్తుంది అనేటటువంటి ఒక చిన్న లైటర్ వేలో జస్ట్ మీద తెలుసుకొని అందులో డబ్బులు కట్టి చేతి మూతి అన్ని ముఖం మొత్తం గాలిపోయినాక ఒరిజినల్ కాన్సెప్ట్ ఎవరైనా చెప్తాందుకు మన దగ్గరికి వచ్చినా కూడా భయపడుతురు, లేదంటే వాళ్ళని తిడుతురు. సార్ ఇవన్నీ ఫేకు, నేను చాలా చూసిన. సార్ మీరు ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇప్పటి వరకు ఫేక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నకిలీ డాక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? ఒరిజినల్ డాక్టర్ లేదు నకిలీ డాక్టర్ వస్తాడా? నకిలీ పోలీసు, లంచాలు తీసుకున్న పోలీసు ఎడికెళ్ళి వస్తాడు? ఒరిజినల్ పోలీసు లేదు నకిలీ పోలీసు వస్తాడా? 500 నోటు ఒరిజినల్ ఉంది కాబట్టే దాన్ని డూప్లికేట్ చేయగలుగుతాడు. 500 నోటు మాత్రమే మీకు దొంగ నోటు వస్తుంది, 600 నోటు దొంగ నోటు రాదు. దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఒరిజినల్ లేకపోతే ఫేక్ వచ్చే ఛాన్సే లేదు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టే కదా సార్. ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏదో తెలుసుకుంటే మనకి సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం తర్వాత విషయం తర్వాత. ఏ ఇండస్ట్రీలో అయినా ఏ రంగంలోనైనా సక్సెస్ కు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలంటే ఆ ఫార్ములాను బట్టి సక్సెస్ అవుతాం. ఎస్టీలో జాయిన్ అయినంత మాత్రం అందరూ సక్సెస్ కారు. దీంట్లో చేయాల్సిన పని కూడా ఉంటది. కానీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ, అసలు ఆ ఇండస్ట్రీలోకి రాకముందే అవన్నీ ఫేక్, ఆ జనాలు జాయిన్ చేస్తే అవన్నీ చేంజ్ చేస్తాం, అంత వేస్ట్, అది కథం అయిపోయాయి. నోట్లో మనం పోసుకుంటాం. ఇంకా నువ్వు ఇంకొక మాట కూడా వేరే వాళ్ళని చెప్పలేకపోతే నువ్వు తెలుసుకోకపోతే. అసలు డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ నిన్న ఈ రోజు వచ్చింది కదా సార్. ఇది భారతదేశంలో మొదలైంది కూడా కాదు. 1920 అంటే 1920s ఆ టైంలో మొదలైనటువంటి కాన్సెప్ట్. న్యూట్రల్ లైట్ అనేటటువంటి ఒక చిన్న సప్లిమెంట్ ద్వారా అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ ను మన భారతదేశంలోకి 1990లో తీసుకొచ్చారు, విదేశీయులే తీసుకొచ్చారు. 1990లో మన ఇండియాలోకి వచ్చినప్పుడు భారతీయులకు డైరెక్ట్ సెల్లింగ్ మీద పెద్దగా అవగాహన లేక మన పూర్వీకులు ఎవరు కూడా ఈ ఇండస్ట్రీని చేసిన వాళ్ళు కాదు. ఇదేందో తెలియక ఒక లైన్ గట్టిగా పట్టుకున్నారు. ఆ లైన్ ఏంటంటే జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, మనం డబ్బులు కట్టి ఎక్కువ మందిని జాయిన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది పట్టుకున్నారు. ఈ జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ హైలైట్ అయింది, చాలా స్కాములు జరిగినాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇంత జెన్యూన్ గా ఉన్నది ప్రపంచ దేశాల్లో మోర్ దెన్ 120 కంట్రీస్, 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చట్టాలు. 120 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఇండస్ట్రీ పేరు నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి 120 దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా, మనం ఎంతో గొప్ప దేశం, అగ్రరాజ్యం అనుకున్నటువంటి అమెరికాలో కూడా కేవలం 32 కోట్ల మంది జనాభా తోటి 2,12,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ను అన్ని దేశాలు అంతగా ఆదరించినప్పుడు మన దేశంలో మాత్రమే జనాలు మోసపోవడానికి కారణం ఏంటిది అని మిగతా దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ను, చట్టాలను పరిశీలించిన తర్వాత, ఒక 10-15 దేశాల చట్టాలను పరిశీలించిన తర్వాత అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అప్పటి కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో
సెప్టెంబర్ 9వ తారీఖు 2016. నేను మీకు డేట్ కూడా చెప్తున్నా. నేను ఇక్కడ జూమ్ మీటింగ్ చేస్తుంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తారీఖు 2016 రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి పార్లమెంట్ సాక్షిగా 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 9, 2016. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అయితే జరగాల్సిన మోసాలు తగ్గాలి. కానీ ఏం జరిగిందంటే గైడ్ లైన్స్ వచ్చినాయి, కానీ ఎగ్జాక్ట్ గా దేనికి గైడ్ లైన్స్ వచ్చినాయని చెప్పి అది చదివేటటువంటి ఓపిక చాలా మంది తక్కువ అయిపోయి గైడ్ లైన్స్ వచ్చినాయి ప్రచారం ఎక్కువ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి అది బాగా ప్రచారం చేసి పైసలు కట్టించేటోళ్ళు కూడా దాన్ని వాడుకొని ఇంకా కొన్ని మోసాలు పెరిగినాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత జరిగేటటువంటి మోసాలు పెరిగిన తర్వాత 2020లో మనందరికీ తెలుసు, మనందరికి వచ్చినటువంటి ఆపద పేరు లాక్డౌన్. లాక్డౌన్ వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగం ఎఫెక్ట్ అయినప్పుడు, చేసినటువంటి వ్యాపారంలో లాస్ వచ్చినప్పుడు, ఇంకేమన్నా చేద్దామని ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరి మైండ్ లో 170 మంది మైండ్ లో మెదిలినటువంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు ఆకర్షితులయ్యారు లాక్డౌన్ తర్వాత. ఆల్రెడీ దీంట్లో మోసాలు జరుగుతున్నాయి, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం దీనికి గనక ఒక పర్ఫెక్ట్ గెజెట్ ఇచ్చి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయకపోతే మోసాలు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి డిసెంబర్ 18వ తారీఖు, నేను మీకు డేట్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ఉంటది డేటు, డిసెంబర్ 18వ తారీఖు 2021 రోజున ఒక గెజెట్ భారత రాజపత్ర ఆ పేరు మీద రిలీజ్ చేశారు. ఆ గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కొంచెం జనాల దగ్గర అప్పుడు యాక్సెప్టెన్స్ లభించింది. ఓహో, ఒరిజినల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదే, డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోయేటటువంటి ఛాన్సే లేదు కదా అని చెప్పి ఈ ఫేక్ కంపెనీలు పైసలు కట్టించేటివి, అవసరం రాని ప్రొడక్ట్ అంటగట్టేటివి అన్నిటికీ చెక్కు పెట్టడం జరిగింది ఆ టైంలో. మళ్ళీ రీసెంట్ గా 2023 జూన్ 21 తారీఖు ఆ ఇచ్చినటువంటి గెజెట్ లో కూడా ఒక చిన్న లైన్ అమెండ్మెంట్ చేస్తూ సవరిస్తూ మళ్ళీ ఇంకో గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గా లాస్ట్ ఇయర్. 1920లో మొదలైనటువంటి ఇండస్ట్రీని 2023 జూన్ 21 వరకు అంటే 33 సంవత్సరాలు